తొలి పూజలు అందుకునే దేవుడు వినాయకుడు. ఏ పని మొదలుపెట్టినా, ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా ఆయన్నే పూజించటం ఆనవాయితీ. హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో వినాయక చవితి ఒకటి. భాద్రపద మాసంలో ఈ పండుగ వస్తుంది. ఆంగ్ల మాసాల ప్రకారం ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లోనే ఈ పండుగను జరుపుకుంటారు. అయితే దీని వెనుకున్న కారణాలేమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి జరుపుకుంటారు. బొజ్జ గణపయ్య పండుగంటే ఊరంతా సందడే. పిల్లలు పెద్దలు అన్న భేదం లేకుండా అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటారు. తమ శక్తి అనుసారం చిన్న మట్టి బొమ్మ మొదలుకొని భారీ విగ్రహాలను ఊరు వాడ ఏర్పాటు చేస్తారు. విఘ్నేశ్వరుడు 32 రూపాల్లో పూజలు అందుకుంటాడని పండితులు చెబుతున్నారు. అయితే వీటిలో 16 రూపాలు అత్యంత ప్రాముఖ్యమైనవి. హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ మొట్టమొదటి పూజలు చేయాలి. వినాయక చవితి రోజు నుండి గణపతి నవరాత్రి పూజలు ప్రారంభమవుతాయి. విఘ్నేశ్వరుడికి ఆ సర్వేశ్వరుడు విఘ్నాధిపత్యం ఇచ్చిన రోజే వినాయక చవితి అని చెబుతారు. భాద్రపద శుద్ధ చవితి రోజున గణాధిపత్యం పొందిన రోజు అని కొందరు భావిస్తారు. గణాలకు గణపతే అధిపతి. సృష్టి కార్యాన్ని మొదలుపెట్టే ముందు బ్రహ్మ గణపతిని పూజించినట్టు ఋగ్వేదం చెబుతోంది. వినాయక చవితి అంటే ప్రకృతి పండుగ. ఈ సమయంలో ఆకులు పూలతో చెట్లు కొత్త అందాలను సంతరించుకుంటాయి. గరిక సహా 21 రకాల పత్రితో గణనాథునికి పూజలు చేస్తాం. పూజకు ఉపయోగించే ప్రతి ఆకు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. చెరుకు గడలు, వెలగ పండ్లు, మొక్కజొన్న కంకులను ప్రసాదంగా వినాయకుడికి నివేదిస్తాం. అటు ఆకులు ఇటు పూలు పండ్ల మధ్య కొలువైన గణపతి ఆరోగ్య ప్రదాత. అలాగే ఆవిరిపైన చేసే వంటకాలనే నైవేద్యంగా ఉపయోగిస్తారు. దీనికి కారణం భాద్రపద మాసం అంటే ఆగస్టు, సెప్టెంబర్లలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జలుబు, జ్వరం లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. మనిషిలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకే వినాయకుడి పూజకు ఉపయోగించే పత్రిలో జిల్లెడు, తులసి మొదలైన ఆకులను ఔషధంగా ఉపయోగపడతాయి. అలాగే ఆవిరిపైన వండిన ఆహారాలు ప్రసాదంగా తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వినాయక చవితిని ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరుపుకుంటారు.